అయితే నా సోదరుని వధించిన ఆ విష్ణువు ఇంకా జీవించే ఉన్నాడు. విష్ణువుతో పోరాడాలంటే బ్రహ్మదేవాయ నమః. హిరణ్యకశిప, కోరుకో, నీకే వరం కావాలో కోరుకో. అన్నీ కావాలి. ఓ బ్రహ్మదేవ, నాకు వరం ఇవ్వండి. ఈ సృష్టిలో నీచే సృష్టించబడిన ఏ జీవి వల్ల మరణం సంభవించకూడదు. నా మరణం పగలు కానీ రాత్రి కానీ, నా మరణం గృహం లోపల కానీ గృహం వెలుపల కానీ, అస్త్ర శస్త్రాల వల్ల కానీ, సజీవించే ఈ జీవనచర్య కానీ. సమస్తం అంధకారవంతమై అక్కడ మళ్ళీ కాంతి పుంజం జనిస్తుంది. ప్రహ్లాద, నేను నేర్పిందంటే కేవలం మరణంలో మాత్రమే రావాలి. ఇల్లు మనసులో శరణాగతిని కోరాలమ్మ మాత్రమే అందరికీ ముక్తినిస్తుంది. ఆ విష్ణువుని విడనాడు. నేను భగవాన్ విష్ణువుని ఎప్పటికీ శత్రువుగా చూడలేను. భగవంతుడిని మర్చిపో. నేను ప్రహ్లాదునికి మరణదండన విధిస్తున్నాను. మనమంతా అసురులను. ఇటువంటి పిచ్చి ఆటలు గురుకులంలో ఆడకూడదు. ఆయన ఎలా కోరుకుంటే అలా వ్యవహరించగలరు. ఎందుకంటే ఆయన ప్రతి పరిస్థితుల్లోనూ నా స్వామియే. ఈ రోజే తేలిపోవాలి. ఆ యుద్ధంలో తిరిగి నక్క ఎవరో, సింహం ఎవరో.